ఆరాధించటం, ప్రస్తుతించటం, సన్నుతించటం అనేవి ఎంత విలువైనయో బైబిల్లో మీరు చూడొచ్చు. దేవుని వాక్యం మనకు కీలకమే, అయితే ప్రార్థన కీలకమే. ఈ రెండిటితో పాటు దేవుని ఆరాధించటం ఇంకా కీలకం. ఎక్కువ శాతం దేవుడు వశమైంది ఆరాధకులకి. ఎక్కువ శాతం దేవుడు వశమైంది ఆయనను పిచ్చిగా ప్రేమించి ఆరాధించిన ఆరాధకులకి. ఆయన వశమయ్యాడు. ఈ భూమి మీద వాడబడిన దైవజనులు, బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన దైవజనుల్లో నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని సాక్ష్యం పొందిన భక్త దావీదు కూడా మంచి ఆరాధకుడు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ప్రేమ, చిన్నప్పటి నుంచి దేవుడంటే ఆశ. దేవుడే ప్రపంచం, ఆయనే లోకం. అలాంటి దావీదు అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఆ దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏమిటి దావీదు స్పెషల్ అంటే, దావీదు వాక్యాన్ని ప్రేమించేవాడు, దేవునికి భయపడి నడిచేవాడు అన్నది మనకు తెలుసు. ప్రార్థనాపరుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధవీరుడు, బోల్డ్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను దావీదులో గుర్తించిన మరో శ్రేష్టమైనది ఏంటంటే, దావీదు మంచి ఆరాధకుడు. దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. కాబట్టి ఆరాధన దేవుణ్ణి ఆకర్షించింది, పరిశుద్ధాత్మను ఆకర్షించింది. మీకు అందరికీ గతంలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఓసారి ఎలీషా దగ్గరికి రాజులు వచ్చి, నీళ్లు లేక చచ్చేటట్టున్నాం, యుద్ధం చేద్దామని బయలుదేరాం, దారిలోనే దప్పితో చచ్చిపోయేటట్టున్నాం, దైవజనుడా మా పరిస్థితి ఏమిటని అడిగితే ఆయన అన్నాడు, వీణ వాయించగల మనుషుని ఒకని నా దగ్గరికి తీసుకురండి అంటాడు. ఎవరిని? అతడు వచ్చి, వాయిద్యకుడు కూడా వచ్చి వాయించుచుండగా ఎలీషా, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు స్తోత్రాలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పాడి మహింపరుస్తూ ఉండగా యెహోవా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఆత్మవశుడై వాళ్ళు ఉన్న సమస్యకు పరిష్కారం చెప్తాడు. వీణ వాయించకపోతే, ఆరాధన చేయకపోతే పరిశుద్ధాత్మ రాడా? పరిశుద్ధాత్మను, జీవము గల దేవుని ఆకర్షించేటువంటి చర్యలో ఒక చర్య ఆరాధన, స్తుతి, కీర్తన. బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం కీర్తనల పుస్తకం అని మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద పుస్తకం కీర్తనల పుస్తకం, అంటే స్తుతి పుస్తకం. అలాగే ఇక్కడ ఏమైంది? సమస్యకు పరిష్కారం దొరికింది. పౌలు శీలలో చెరసాల్లో బంధించబడినప్పుడు వారు ప్రార్థించి స్తుతించి, స్తుతించి ప్రార్థించి, ప్రార్థించి స్తుతించి దేవుని మయంపరుస్తూ ఉన్నప్పుడు మహాభూకంపము కలిగిందని రాస్తుంది. చెరసాల పునాదులు కూడా కదిలిపోయాయి, అందరి బంధకములు ఊడెను అనుంది. అంటే బంధకాలలో నుంచి విడుదల. అవి ఏ విధమైన బంధకాలైనా. ఎందుకంటే పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది ఏముందిలే అనుకుంటారు. కాదు, అలా కాదు. పాటని ఆస్వాదించాలి, పాటని అందుకొని మీరు కూడా మీ గళాలు ఎత్తి దేవుని మయంపరచాలి. ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి సంతోషించగలిగితే ఈ స్తుతి అయిపోయేసరికి చాలా వరకు మీ దేహాల్లో రోగాలు పోతాయి. మీ మనసులో ఉన్న ఒత్తిళ్ళు పోతాయి, మీ మనసులో ఉన్న మానసిక ఆందోళనలు పోతాయి, ప్రశాంతత వచ్చింది. ఎప్పుడైతే ప్రశాంతత, సంతోషం అనేవి వస్తాయో చెడిపోయిన ఆరోగ్యం కూడా తిరిగి బాగుపడటం మొదలుపెట్టింది. ఓకేనా? ఒకటి, సమస్యకు పరిష్కారం. రెండు, బంధకాల్లోంచి విడుదల. మూడవది, 8వ కీర్తనలో, 8వ కీర్తన మీరు చూడగలిగితే 2వ వచనం నుంచి చూడండి ఒకసారి. అక్కడ స్తుతిని గురించి ఒక మాట రాస్తాడు. శత్రువులను, అదిగో చూడండి, కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం నుంచి, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, అంటే అడ్డగించడానికి. శత్రువులను పగ తీర్చుకొని వారిని అడ్డగించడానికి, వాళ్ళ ప్రయత్నాలన్నీ మానుకొన చేయటానికి,
విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతి శత్రువులు, పగదీర్చుకునేవారు, విరోధులు మన మీదికి రాకుండా ఒక దుర్గమై మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రాకారం లాగా ఉపయోగపడిద్దట. అలా ఏర్పాటు చేశాడట దేవుడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. బాలులు అంటే 8 ఏళ్ల పిల్లలు, 9-10 ఏళ్ల పిల్లలు. బాలుడు వాడు పాడతాడు, స్తుతిస్తాడు. చంటి బిడ్డ అంటే పాలు తాగేవాడు, వాడేం స్తుతిస్తాడు? కానీ చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున అన్నాడు. ఇక్కడ చంటి పిల్లలు అంటే నిజంగా చంటి పిల్లలని కాదు. రాత్రి కొంతమంది క్రొత్తగా జన్మించారు బాప్తిస్మం ద్వారా. మీలో నూతనంగా దేవుల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళు, రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది చంటి పాపలు ఉన్నారు, మీలో కొంతమంది బాలురు ఉన్నారు, మీలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. అంటే ఆధ్యాత్మికంగా అర్థమైందా? చంటి పిల్లలు అంటే చంటి పిల్లడికి ఏడవటం తప్ప పాడటం తెలియదు. కానీ ఇక్కడ చంటి పిల్లల స్తుతులు అంటే క్రీస్తులో రక్షింపబడినటువంటి చంటి పిల్లలు, క్రొత్తగా జన్మించి దేవునిలో క్రొత్తగా అడుగులేస్తున్నటువంటి బిడ్డలు, చంటి బిడ్డలు. వాళ్ళ స్తుతులకు కూడా విలువ ఉంది. ఇవన్నీ కలిపి శత్రువు నీ మీదికి రాకుండా అడ్డగిస్తాయంట. నేను చెప్పాను, అందులో ఉందా? అందులో ఉంది. 3. ఓకేనా? ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి తంత్రి వాయిద్యం తీసుకొని వాయిస్తా దేవుణ్ణి స్తుతిస్తా దయ్యం పోయిందట. మానసిక ప్రశాంతత కలిగిద్దట, స్వాంతన దొరికిద్దట. అంటే దురాత్మల నుంచి విడుదల, దురాత్మల నుంచి విడుదల. 4. అంతేనా? ఇంకా ఉన్నాయి. ఎరికో గోడల దగ్గరికి వచ్చి వారికి అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాల దగ్గరికి వచ్చి అందరూ కలిసి ఎలుగెత్తి స్తుతించినప్పుడు వాళ్ళకు అడ్డుగా ఉన్నటువంటివన్నీ కూడా కూలిపోయి వారు ఎదుట చక్కగా ఎక్కిపోవడానికి మార్గాలు ఏర్పడ్డాయట. ఇదంతా స్తుతుల వల్లనే. ఇలా చెప్పుకుంటూ పోతే స్తుతి కీర్తనలో పాడిన ప్రభుని మహిమపరచడం ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయో. కానీ మనం చూడు, స్తుతించటం తక్కువ, ప్రార్థనలో అడగటం ఎక్కువ. ప్రార్థనల గంప నిండొచ్చు, నింపుతున్నారు అందరూ. నాకు అది చేయి, ఇది చేయి, అలా చేయి, ఇలా చేయి. దేవదూతల గంప తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థనల గంప నిండుతుంది, కానీ స్తుతుల గంప నిండట్లా. స్తుతుల గంప కూడా నిండాలి. సమృద్ధిగా దేవుని దగ్గరికి మన స్తుతి ఆరాధన కూడా వెళ్ళాలి. కాబట్టి పాటలది ఏముంది అని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఆ ఏముందిలే అనుకోవద్దు. ఆ ఏముందిలే అనుకునేది పెద్ద దరిద్రం. ఉంది ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పాడదామా? పాడటానికి పక్కన టైగర్ సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. విందాం. సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు అన్న పాడి ఆ పాటలో. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నారు. నేనైతే చాలా చాలా ఆశపడ్డాను. ఈరోజు నా ఆశ తీర్చడానికి దేవుడు తన దాసుని శక్తితో నింపి నడిపించినందుకు నా దేవునికే స్తోత్రం. అన్న పాడతాడు, నేను చెప్పాను, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నా యేసయ్య నీ దివ్య ప్రేమలో ఇది నీవిచ్చిన జీవితం. మొత్తం పాడాలి. పల్లవి చరణం పాడి సర్దుకోకూడదు, మొత్తం పాడాలి. పుస్తకం ఇవ్వండి, పుస్తకం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. కమ్మగా విందాం. అమృత తుల్యమైన పాటలు, అమృత తుల్యమైన పాటలు, నాకెంతో ఇష్టమైన పాటలు విందాం. నాకు దేవుడిచ్చిన అవకాశం, ధన్యత. రైట్.